భారతదేశంలో ఎల్పీజీ సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోంది. గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు బారులు తీరుతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా ఎడారి దేశాలలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ జలసంధి ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు పూర్తిగా కనిపించడం లేదు. దీనితో రాబోయే రోజుల్లో ఎల్పీజీ సరఫరా మరింతగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ గ్యాస్ కొరత కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. సొంతంగా గ్యాస్ ఉత్పత్తి చేయలేని లేదా తక్కువగా ఉత్పత్తి చేసే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిగతా దేశాల మాదిరిగా భారత్ కేవలం చూస్తూ ఊరుకుందా లేదా ఏదైనా ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తోందా అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. ఇక్కడే ఒక శుభవార్త ఉంది. ఈ విపత్తును ఒక అవకాశంగా మలుచుకుని ఎల్పీజీ అవసరాన్నే శాశ్వతంగా తీర్చే ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని భారతదేశం సిద్ధం చేస్తోంది. అదే ఇథనాల్. అసలు ఇథనాల్ మన ఎల్పీజీ కష్టాలను ఎలా తీరుస్తుందో, ఈ సంక్షోభం వెనుక ఉన్న భౌగోళిక రాజకీయాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా విశ్లేషించుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. ముందుగా మనం ముడి చమురు మరియు ఎల్పీజీ దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఓమన్ మధ్య ఉన్న ఒక సన్నని సముద్ర మార్గమే ఈ హార్ముజ్ జలసంధి. ప్రస్తుతం యుద్ధం కారణంగా ఈ మార్గం మూసుకుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు మరియు సహజ వాయువు రవాణా భారీగా నిలిచిపోయింది. అయితే దీని ప్రభావం మన దేశంలో పెట్రోల్ లేదా డీజిల్ కొరతకు దారి తీయలేదు, కానీ ఎల్పీజీ విషయంలో మాత్రం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. దీనికి కారణం మన దేశపు చమురు అవసరాలు మరియు మనం అనుసరిస్తున్న వ్యూహాలు. భారతదేశం తన మొత్తం ముడి చమురు అవసరాలలో దాదాపు 88% ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం మొదలు కాకముందు ఈ దిగుమతులలో సగానికి పైగా ముడి చమురు ఈ హార్ముజ్ జలసంధి గుండానే మన దేశానికి వచ్చేది. రోజుకు సగటున 25 నుండి 27 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఈ మార్గం ద్వారానే రవాణా అయ్యేది. ఈ మార్గం మూసుకుపోవడం వల్ల మనకు ఒక పెద్ద దెబ్బ తగలాల్సి ఉన్నప్పటికీ మన వ్యూహాత్మక అడుగుల వల్ల ఆ ముప్పు తప్పింది. దీనికి మొదటి కారణం రష్యా నుండి వస్తున్న చమురు. పశ్చిమ దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ సగటున రోజుకు 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తోంది. పైగా ఆ కొనుగోళ్లను రోజుకు 16 లక్షల బ్యారెళ్లకు పెంచడం జరిగింది. రష్యా చమురు ఇప్పుడు గతంలో ఉన్నంత చౌకగా లేకపోయినప్పటికీ ఇది మనకు భారీ ఊరటనిచ్చింది అనడంలో సందేహం లేదు. రెండవ కారణం, చమురు దిగుమతుల కోసం మనం కేవలం కొన్ని ఎడారి దేశాలపైనే ఆధారపడకుండా సుమారు 40 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం. ఈ వైవిధ్యీకరణ వల్ల హార్ముజ్ మార్గంతో సంబంధం లేని ఇతర మార్గాల ద్వారా మనకు 70% ముడి చమురు సురక్షితంగా చేరుకుంటోంది. దానికి తోడు ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ గా మార్చడంలో భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సామర్థ్యం కలిగిన దేశం. ఇన్ని సానుకూల అంశాల వల్ల పెట్రోల్, డీజిల్ సరఫరాలో మనకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. కానీ ఎల్పీజీ పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. ప్రపంచంలోనే ఎల్పీజీ వినియోగంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. మన దేశంలో ప్రతి నెల దాదాపు 30 లక్షల టన్నుల గ్యాస్ వినియోగం జరుగుతోంది. ఇందులో కేవలం 40 నుండి 45% మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతుండగా మిగిలిన 55 నుండి 60% మనం విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇక్కడ అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, మనం దిగుమతి చేసుకుంటున్న ఎల్పీజీలో దాదాపు 85 నుండి 90% కేవలం ఈ హార్ముజ్ జలసంధి మార్గం గుండానే వస్తుంది. ఎప్పుడైతే ఈ మార్గం దిగ్బంధించబడిందో వెంటనే మన ఎల్పీజీ సరఫరా వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. అత్యవసర చట్టాలను ప్రయోగించి రిఫైనరీలన్నీ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని
ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల దేశీయ ఉత్పత్తి 25% మేర పెరిగినప్పటికీ మనకున్న భారీ డిమాండులో ఇది కేవలం సగం మాత్రమే తీర్చగలుగుతోంది. దీనికి తోడు మరో పెద్ద సమస్య మన దగ్గర ఎల్పీజీ నిల్వలు తగినంతగా లేకపోవడం. అత్యవసర పరిస్థితుల కోసం ముడి చమురును నిల్వ చేయడానికి మంగళూరు, పాడూర్, విశాఖపట్నం వంటి ప్రాంతాలలో భారీ భూగర్భ నిల్వ కేంద్రాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. వీటి ద్వారా కొన్ని వారాల పాటు దేశ అవసరాలు తీర్చవచ్చు. కానీ ఎల్పీజీ నిల్వల సామర్థ్యం కేవలం బెంగుళూరు మరియు విశాఖపట్నంలో మాత్రమే అత్యంత పరిమితంగా ఉంది. వీటి మొత్తం సామర్థ్యం కేవలం 1,40,000 టన్నులు మాత్రమే. అంటే విదేశాల నుండి సరఫరా పూర్తిగా ఆగిపోతే మన దగ్గర ఉన్న నిల్వలు కనీసం 2 రోజులకు కూడా సరిపోవు. అందుకే ఈ సంక్షోభం ప్రభావం నేరుగా మన వంటింటిపై పడింది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి భారతదేశం ఇప్పుడు ఇథనాల్ వైపు చూస్తోంది. ఇథనాల్ అనేది చెరుకు, మొక్కజొన్న, వరి వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారయ్యే ఒక స్వచ్ఛమైన జీవ ఇంధనం. దీనిని పెట్రోల్ లాగా మండించవచ్చు. అంతేకాదు, ప్రత్యేకంగా రూపొందించిన స్టవ్ల ద్వారా దీనిని ఎల్పీజీకి అద్భుతమైన ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మన దేశంలో ఇప్పటికే 50% ఇథనాల్ మరియు నీటి మిశ్రమంతో పనిచేసే స్టవ్లపై ఎన్నో పరిశోధనలు విజయవంతంగా జరిగాయి. దీని మంట అచ్చం ఎల్పీజీ మంటలాగానే నియంత్రణలో ఉంటుంది. వంట కూడా అంతే వేగంగా అవుతుంది. గడిచిన 10 ఏళ్లలో భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తి రంగం ఊహించని స్థాయిలో వృద్ధి చెందింది. 2014వ సంవత్సరంలో కేవలం 38 కోట్ల లీటర్లుగా ఉన్న ఉత్పత్తి ఇప్పుడు ఏకంగా 660 కోట్ల లీటర్లను దాటిపోయింది. అలాగే మన దేశపు ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 10,000 కోట్ల లీటర్లను మించిపోతోంది. చెరుకు, మొక్కజొన్నతో పాటు మిగులు బియ్యాన్ని కూడా ఇథనాల్ తయారీకి వాడేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే ఈ అద్భుత ప్రగతికి కారణం. ప్రస్తుతం ఈ ఇథనాల్ను ప్రధానంగా పెట్రోల్లో 20% కలపడానికి ఉపయోగిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే దాదాపుగా చేరుకుంది. ఈ విధానం వల్ల ఎన్నో వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఈ విజయవంతమైన నమూనాను ఎల్పీజీ రంగానికి కూడా విస్తరించాలని విధాన నిర్ణేతలు గట్టిగా సూచిస్తున్నారు. ఉజ్వల యోజన వంటి పథకాల కోసం ఏటా ఎల్పీజీ దిగుమతులు మరియు సబ్సిడీల రూపంలో దాదాపు 42,000 కోట్ల రూపాయల పైచిలుకు ప్రజాధనం ఖర్చవుతోంది. సిలిండర్ల స్థానంలో ఇథనాల్ స్టవ్లను సరఫరా చేస్తే విదేశీ దిగుమతులపై మనకున్న ఆధారపడటాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. ఇథనాల్ ఎల్పీజీ కంటే ఎంతో సురక్షితమైనది కూడా. మన దేశంలో రోడ్ల పక్కన వంటలు చేసుకుంటూ జీవనం సాగించే లక్షలాది మంది వీధి వ్యాపారులకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వాడకం వల్ల పొంచి ఉండే పేలుడు ప్రమాదాలు ఇథనాల్ వాడకం వల్ల పూర్తిగా తప్పుతాయి. పైగా దీనివల్ల వాతావరణ కాలుష్యం కూడా భారీగా తగ్గుతుంది. ఇలా ఇథనాల్ వాడకాన్ని పెంచడం వల్ల ఏటా వేలాది కోట్ల రూపాయల విదేశీ మారకం ఆదా అవుతుంది. దేశవ్యాప్తంగా వందలాది ఇథనాల్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. మన దేశ రైతులు పండించే పంటలకు స్థిరమైన డిమాండ్ లభించి వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా భవిష్యత్తులో ఎడారి దేశాలలో ఎలాంటి యుద్ధాలు జరిగినా, ఏ సముద్ర మార్గాలు మూసుకుపోయినా భారతదేశం ఎల్పీజీ కోసం ఏ దేశం వంక చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు. దేశీయంగా తయారయ్యే స్వచ్ఛమైన ఇంధనంతో వంటగదులు కలకలలాడుతాయి. ఒక అంతర్జాతీయ విపత్తును తనకు అనుకూలంగా మార్చుకొని ఇంధన రంగంలో పూర్తి ఆత్మనిర్భరత సాధించే దిశగా భారతదేశం వేగంగా అడుగులు వేస్తోంది. మరి ఎల్పీజీ స్థానంలో ఇథనాల్ను తీసుకురావాలన్న ఈ వ్యూహం ఎంత వేగంగా సాకారం అవుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంటు బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.